వెల్కమ్ టు అవర్ ఛానల్ డివోషనల్ టాక్స్ అండ్ క్రియేటివ్ థాట్స్. బాబా గారి యొక్క నిరాడంబర జీవన విధానం గురించి తెలియజేస్తూ తద్వారా సకల జనులకు బాబా యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటూ మరి సాయి భక్తులందరూ కూడా నా ఈ సంకల్పాన్ని దిగ్విజయంగా ముందుకు సాగడానికి మీరు ఇచ్చే లైకులు కామెంట్స్ కారణమవుతాయి కనుక బాబా భక్తులు నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా వీడియో చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సలహాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పటివరకు 8 అధ్యాయాలు మన ఛానల్లో వీడియోస్ వచ్చేసాయి. సాయి సచ్చరిత్ర చదువరులు తప్పక చూసి విని బాబా గారి ఆశీస్సులు పొందారు. మీరు సాయి సచ్చరిత్ర 9వ అధ్యాయం వినబోతున్నారు. ఓం గణేశాయ నమః, శ్రీ సాయినాథాయ నమః. 9వ అధ్యాయంలో బాబా వద్ద సెలవు పుచ్చుకున్నప్పుడు వారి ఆజ్ఞను పాటించవలెను. వారి ఆజ్ఞను వ్యతిరేకంగా నడిచిన ఫలితములు కొన్ని ఉదాహరణలు, భిక్ష, దాని ఆవశ్యకత, భక్తుల యొక్క అనుభవములు, వీటి గురించి వివరించడం జరిగింది. అందరూ శ్రద్ధగా వినండి. శ్రీ సాయి సచ్చరిత్ర చదువరులకు షేర్ చేసి మీ వంతు సహకారాన్ని అందించగలరు అని ఆశిస్తున్నాను. ఇక కథ మొదలు పెడతాను. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. బాబా ఆజ్ఞ లేనిదే ఎవరునూ షిరిడి విడువలేకుండిరి. బాబా ఆజ్ఞకు వ్యతిరేకంగా పోయినచో అనుకుని కష్టములు వచ్చుచుండెడివి. బాబా ఆజ్ఞను పొందుటకు వారి వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా కొన్ని సలహాలు ఇచ్చిచుండెడివారు. ఈ సలహా ప్రకారము నడిచి తీరవలెను. వ్యతిరేకంగా పోయినచో ప్రమాదం లేవో తప్పక వచ్చుచుండెడివి. ఈ దిగువ అట్టి ఉదాహరణలు కొన్ని ఇచ్చుచున్నారు. తాత్యా కోతే పాటిల్. ఒకనాడు టాంగాలో తాత్యా కోపర్గాం సంతకు వెళ్ళుచుండెను. తొందరగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోచుంటేనని చెప్పెను. బాబా ఇట్లనేను, తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటు ఉండనిమ్ము, పల్లె విడిచి బయటకు పోవలదు. అతని ఆతురతను చూచి మాధవరావు దేశపాండేనైనా వెంటనే తీసుకొని పొమ్మని బాబా ఆజ్ఞాపించెను. దీనిని లెక్క చేయక తాత్యా వెంటనే టాంగాను వదిలెను. 2 గుర్రములతో, ఒకటి కొత్తది, మిక్కిలి చురుకైనది, అది 300 రూపాయలు విలువ చేయును. సాపుల్ బావి దాటిన వెంటనే అది వడిగా పరిగెత్తును. కొంత దూరము పోయిన పిమ్మట కాలు బెనికి అది కోలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బ తగలలేదు, కానీ తల్లి ప్రేమగల బాబా ఆజ్ఞను జ్ఞప్తికి తెచ్చుకొనెను. ఇంకొకప్పుడు కోల్హారు గ్రామంనకు పోవునప్పుడు బాబా ఆజ్ఞను వ్యతిరేకించి టాంగాలో పోయి ప్రమాదంను పొందెను. ఐరోపా దేశపు పెద్ద మనిషి. బొంబాయి నుండి ఐరోపా దేశపు పెద్ద మనిషి ఒకడు షిరిడికి వచ్చెను. నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చి బాబాకు ఒక లేఖను తీసుకుని ఏదో ఉద్దేశంతో షిరిడికి వచ్చెను. అతనికి ఒక గుడారములో సుఖమైన బస ఏర్పరిచిరి. అతడు బాబా పాదములకు నమస్కరించి వారి చేతిని ముద్దిడవలెనని 3 సార్లు మసీదులో ప్రవేశించ ప్రయత్నించెను. కానీ బాబా అతనిని నిషేధించెను. కింద బహిరంగావరణంలో కూర్చుండియే దర్శించవలెను అనిరి. అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడవలనని నిశ్చయించుకొనెను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడక మరుసటి రోజు పొమ్మని బాబా చెప్పెను. తక్కిన వారు కూడా అట్లనే సలహా ఇచ్చిరి. వారి సలహాలను వ్యతిరేకముగా అతడు టాంగాలో బయలుదేరిపోయాడు. ప్రప్రథమున గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ బావి దాటిన వెంటనే ఒక త్రొక్కుడు బండి ఎదురు వచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరి త్వరగా పరిగెడసాగెను. టాంగా తలక్రిందులయ్యెను. పెద్ద మనిషి కిందపడి కొంత దూరము ఈడ్వబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నటకై కోపర్గాం ఆసుపత్రిలో పడి ఉండెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించువారు ప్రమాదముల పాలగుదురనియు, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా పోవుదురనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారి భిక్షాటనముచే జీవితమంతియు గడపనేలా అను సందేహము చాలామందికి కలగవచ్చును. ఈ ప్రశ్నకు 2 దృక్కోణములతో సమాధానము చెప్పవచ్చును. 1. భిక్షాటనం చేసి జీవించుటకు ఎవరికి హక్కు గలదు? 2. పంచశూనములు వాణిని పోగొట్టుకొను మార్గమేది అను ప్రశ్నలకు సమాధానము చెప్పవచ్చును. సంతానము, ధనము, కీర్తి సంపాదించుటయందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనం చే జీవింపవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనము పెట్టు బాధ్యత గృహస్థులపై గలదు. బాబా గృహస్థుడు కాడు, వానప్రస్థుడు కూడా కాడు. వారు అస్ఖలిక బ్రహ్మచారులు. బాల్యం నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండి వారు. ఈ జగత్తు వారి గృహమని వారి నమ్మకము. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మ స్వరూపులు కాబట్టి వారికి భిక్షాటనం చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకుని మార్గమును ఆలోచింతము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు 5 పనులు తప్పక చేయవలను. అవి ఏవన్నా? 1 దంచుట, రుబ్బుట, 2
విసురుట, 3 పాత్రలు తోముట, 4 ఇల్లు ఊడ్చుట తుడుచుట, 5 పొయ్యి అంటించుట. ఈ 5 పనులు చేయనప్పుడు అనేక క్రిమికీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపము అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు 6 మార్గములు ప్రబోధించుచున్నవి. 1 బ్రహ్మయజ్ఞము, 2 వేదాధ్యయనము, 3 పితృయజ్ఞము, 4 దేవయజ్ఞము, 5 భూతయజ్ఞము, 6 అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వర్తించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములు అగును. మోక్ష సాధనమునకు ఆత్మసాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటచే ఆ ఇంటిలోని వారికి వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చిచుండెను. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప సంగతి బాబా బోధించుట వలన షిరిడీ ప్రజలంతటి ధన్యులు అయ్యారు. భక్తులు అనుభవములు. ఇంకొక సంతోషదాయకమగు సంగతి ఏమనగా శ్రీకృష్ణుడు భగవద్గీత 9వ అధ్యాయం 26వ శ్లోకం అందు ఇట్లు నుడివెను. శ్రద్ధాభక్తులతో ఎవరైనా పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడు ఏదైనా సమర్పించినచో దానిని నేను గ్రహించెదను. తన భక్తుడు ఏదైనా సమర్పించుకున్న వలెననుకొని మరచినచో అట్టివానికి బాబా జ్ఞాపకము చేసి ఆ అర్పితమును గ్రహించి ఆశీర్వదించువారు. అట్టివి కొన్ని ఈ కింద చెప్పిన ఉదాహరణములు. తర్ఖడ్ కుటుంబము. తండ్రి కొడుకు. రామచంద్ర ఆత్మారాం ఉరఫ్ బాబాసాహెబు తర్ఖడ్ ఒకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను బాబాకు ప్రియభక్తుడు. వారి భార్యాపుత్రులు కూడా బాబాను మిగిల ప్రేమించుచుండిరి. తల్లితో కూడా కొడుకు షిరిడీకి పోయి ఇచ్చట వేసవి సెలవులు గడపవలెనని నిర్ణయించిరి. కానీ కొడుకుకి ఇష్టపడలేదు. కారణమేమనగా తన తండ్రి ప్రార్థనా సమాజంకు చెందినవాడొకటిచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగా చేయకపోవచ్చునని సంశయించెను. కానీ తండ్రి పూజను సక్రమంగా చేసేదనని వాగ్దానము చేయుటచే బయలుదేరను. అందుచే శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి యగు తర్ఖడ్ త్వరగా లేచి స్నానము చేసి పూజను ప్రారంభించుటకు పూర్వము బాబా పటమునకు సాష్టాంగ నమస్కారము చేసి లాంఛనము వలె కాక కొడుకు చేయనట్లు పూజను సక్రమంగా నెరవేర్చదనని ప్రార్థించెను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యము నిమిత్తము కలకండను అర్పించెను. సమయమందు దానిని పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము మరుసటి దినము ఆదివారము పూజ అంతయు సవ్యముగా జరిగెను. దానిని మరుసటి దినము సోమవారం కూడా చక్కగా గడిచెను. ఆత్మారాముడు ఎప్పుడిట్లు పూజ చేసి ఉండలేదు. పూజనంతయు కొడుకునకు వాగ్దానము చేసినట్లు సరిగా జరుగుచున్నందుకు సంతసించెను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె సలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్న భోజనమునకు వచ్చినప్పుడు తినుటకు ప్రసాదం లేకుండెను. ఒకరును అడుగగా ఆనాడు ప్రసాదం అర్పించుట మరచుటచే లేదని బదులు చెప్పాను. ఈ సంగతి వినగానే సాష్టాంగ నమస్కారము చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయము జ్ఞప్తికి లేనందున నిందించెను. ఈ సంగతులన్నింటినీ షిరిడీలోనున్న తన కొడుకునకు రాసి బాబాను క్షమాపణ వేడుమనెను. ఇది బాంద్రాలో మంగళవారం 12 గంటలకు జరిగెను. అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో, తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగనో లోపల ప్రవేశించి తిని, కానీ తినుటకు ఏమీ లేక తిరిగి వచ్చి తిని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలో ఏదో లోటుపాటు జరిగిందని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను. అందులకు బాబా నిరాకరించెను. కానీ పూజను అక్కడనే చేయమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగిన దాని అంతటిని రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనెను. ఈ 2 ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యము కదా. ఆత్మారాముని భార్య. ఆత్మారాముని భార్య విషయము ఆలోచింతుము. ఆమె 3 వస్తువులను నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకొనెను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనినెట్లు గ్రహించెనో చూచెదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కరు పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురంధరునికి భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురంధరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనంకు కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబా పచ్చడి చాలా రుచిగా ఉండెను. కాన దానిని అందరికీ పంచబెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని అనెను. ఈ సంగతి రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలం కాదు కనుక ఆమెకేమీ తోచుకుండెను. వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్యగా మారెను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరిని
కనుగొనగా పురంధరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలేనని నిశ్చయించిరి. అప్పుడు అందరికీ బాబా కోరిన వంకాయ వేపుడుకు గల ప్రాముఖ్యము తెలిపినది. బాబా సర్వజ్ఞుడని అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబరులో గోవింద బలరాం మంకడ్ అనువాడు షిరిడి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలెను అనుకొనెను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏమైనా పంపవలెను అనుకొనెను. ఇల్లంతయు వెతికెను, కానీ ఒక్క పేడ తప్ప ఏమీ కనిపించలేదు. ఈ పేడ ఇప్పటికీ బాబాకు నైవేద్యం పెట్టి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను, కానీ ఆమె బాబా యందున్న భక్తి ప్రేమలచే ఆ పేడను అతని ద్వారా పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినునని నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడి చేరెను, బాబాను దర్శించెను. పేడ తీసుకుని వెళ్ళుట మర్చెను. బాబా ఊరకుండెను. సాయంత్రము బాబా దర్శనమునకై వెళ్ళినప్పుడు కూడా పేడ తీసుకుని పోవుట మర్చెను. అప్పుడు బాబా ఓపిక పట్టక తన కొరకు ఏమి తెచ్చినావని అడిగాను. ఏమీ తీసుకొని రాలేదని గోవిందుడు జవాబిచ్చెను. వెంటనే బాబా, నీవు ఇంటి వద్ద బయలుదేరినప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేదా అని అడిగాను. కుర్రవాడు అది అంతయు జ్ఞప్తి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడను తెచ్చి బాబాకు చేతికిచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుట్టుక్కన మ్రింగెను. ఈ విధంగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా మెచ్చుకొనెను. నా భక్తులు నన్ను నమ్మినట్లు నేను వారిని చేరదీసెదను అను గీతావాక్యము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనం పెట్టుట ఎట్లు. ఒకప్పుడు ఆత్మారాముని భార్య షిరిడీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యెను. అందరికీ వడ్డించిరి. ఆకలితోనున్న కుక్క ఒకటి వచ్చి మొరుగుట ప్రారంభించెను. వెంటనే తర్ఖట్ భార్య లేచి ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదుకు పోగా బాబా ఇట్లనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టినావు. నా జీవశక్తులు సంతుష్టి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లే చేయము. ఇది నీకు సద్గతి కలుగజేయును. ఈ మసీదులో కూర్చుండి నేనెన్నడూ అసత్యమాడను. నా ఎందట్లే దయించుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తి అందు ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకు బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనము కొరకు ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవిచ్చిన ప్రేమపూర్వకమైన ఆ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ త్రేనుపులు తీయుచున్నాను. ఈ భోజనమునకు పూర్వమే కుక్కకు నీవు చూచి రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటే. అట్లనే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలగుగా గలవన్నీయు నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచూ ఉంటాను. ఎవరైతే జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియభక్తులు. కాబట్టి నేనొకటి తక్కిన జీవరాశి ఇంకొకటి అను ద్వంద్వభావమును భేదమును విడిచి నన్ను సేవింపుము. ఈ అమృతతుల్యమగు మాటలు విని ఆమె మనస్సు కరిగెను. ఆమె నేత్రములు కన్నీటితో నిండెను. గొంతు ఆర్చుకునిపోయెను. ఆమె ఆనందమునకు అంతు లేకుండెను. నీతి: భగవంతుని జీవులన్నింటి యందు ఉంటాడు అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకొనవలసిన నీతి. ఉపనిషత్తులు, గీత, భాగవతము మొదలగునవన్నీ భగవంతుని ప్రతి జీవి యందు చూడమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివరి చెప్పిన ఉదాహరణకు ఇతర అనేకముల మూలమునకు సాయిబాబా ఉపనిషత్తుల్లోని ప్రబోధనలను ఆచరణ రూపమున ఎట్లు ఉంచవలెనో అను అనుభవపూర్వకముగా నిర్దేశన చేసి ఉన్నారు. ఈ విధముగా సాయిబాబా ఉపనిషత్తుల సిద్ధాంతములను బోధించు చక్కని గురువని మనము గ్రహించవలెను. ఇంతటితో 9వ అధ్యాయం సంపూర్ణమండి. మరలా సాయిబాబా యొక్క జీవితము తీరు ఏ విధంగా ఉన్నదో, వారి బోధనల గురించి, వారి అనుకువ అతి సులభ మార్గములు ఎట్లున్నవో ఇవి అన్నీ కూడా మనం 10వ అధ్యాయంలో తెలుసుకుందాం. ఓం నమో శ్రీ సాయినాథాయ. సర్వే జన సుఖినో భవంతు.